హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. చాలామంది అసలు లైవ్ ఎలా పెట్టాలి, లైవ్ ఆప్షన్లో బ్లూ టిక్స్ ఎలా ఇవ్వాలి అనేది ఒక వీడియో అయితే చెయ్యక్క అని చెప్పారనమాట. అందుకు ఈ వీడియోలో మొత్తం అయితే లైవ్ ఎలా ఓపెన్ చేయాలి, లైవ్లో మనం పబ్లిక్లకి ఎలా వెళ్ళాలి, ప్రైవేట్గా ఎలా వెళ్ళాలి అనేది వీడియో అయితే చూపిస్తాను. క్లారిటీగా మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్, షార్ట్స్, లైక్ సింబల్, సబ్స్క్రిప్షన్, మన లోగోస్ కనిపిస్తాయి కదా. ఇక్కడ మనము ప్లస్ సింబల్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తున్నాగానే మనకి ఇక్కడ వీడియో, ఇక్కడ వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్, ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ లైవ్లోకి అయితే వెళ్ళాలి. ఈ లైవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది, మ్యూట్ ఆప్షను, హారిజెంటల్. ఇవేంటి? హారిజెంటల్ అంటే మనము అడ్డం తీసుకోవాలన్నా నిలువు తీసుకోవాలన్నా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మ్యూట్ చేసుకునేది ఇది అనమాట. ఇక్కడ మ్యూట్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసామంటే మనము బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు ఇలా వస్తుందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పెట్టాను. ఇక్కడ మనకి మన ఛానల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనము లైవ్కి టైటిల్ పెట్టుకో. ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్నాం కానీ ఇక్కడ మౌని యూట్యూబ్ ఛానల్ ఈజ్ లైవ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం టైటిల్ మార్చుకోవచ్చు అనమాట. ఏమని పెడదాం? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడదాం. సబ్స్క్రైబ్ అని టైటిల్ పెట్టాను ఇక్కడ. తర్వాత ఇక్కడికి వస్తే పబ్లిక్, అన్లిస్టెడ్. ఇప్పుడు పబ్లిక్ పెట్టామంటే మనం లైవ్ పెట్టంగానే అందరికీ చూపిస్తుంది అనమాట. అన్లిస్టెడ్లో పెట్టామంటే మనము పెట్టిన ఆ లైవ్ని ఎమ్మటే కనిపించదన్నమాట. అలా ఇప్పుడు మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ కిందికి వస్తే సెలెక్ట్ ఆడియన్స్ క్లిక్ చేస్తే ఇది పెద్ద పిల్లలకి సంబంధించింది అయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలా. లేదు పిల్లలకి సంబంధించింది కాదు అనుకుంటే నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. పిల్లలకి సంబంధించింది కాదు, పెద్దవారికి సంబంధించింది అనేది మామూలుగా ఇదే పెట్టుకోవాలి మనము. అలాగే ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ వస్తే ఇక్కడ నో, డు నాట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు రివ్యూస్ ఓవర్ 18 అంటే 18+ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి, 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చూడొద్దు అనేది ఇక్కడ అనమాట. ఇది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ గో టు లైవ్ టుగెదర్ అంటే ఇక్కడ మనము క్లిక్ చేసామంటే ఇంకా ఎవరినైనా మనము లైవ్లోకి రమ్మనాలనుకుంటాం కదా, ఇద్దరు కలిపి చేస్తాం కదా, అదే అనమాట. ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ మనం ఏమైనా రాయాలి అనుకుంటే ఇక్కడ రాయొచ్చు అనమాట. వాచ్ లైవ్ అని రాద్దాం. ఇక్కడ ప్లీజ్ వాచ్ ద లైవ్ అని పెడదాం. ఇక్కడ ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అయిపోయింది. లొకేషన్ మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. స్క్రీన్ కాస్ట్ అంటే ఇది మనము మన మొబైల్లో ఏం చేస్తున్నామో అదంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ కాస్ట్ అంటే గేమ్ ఆడొచ్చు, అందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అదనమాట. మనం ఇక్కడ గేమ్ టైటిల్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఏం గేమ్ లేదు కాబట్టి, నార్మల్ కాబట్టి అది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ అవన్నీ అవసరమే లేదు. షెడ్యూల్ ఫర్ లెటర్ అంటే మనము మళ్ళీ తర్వాత ఎప్పుడైనా లైవ్ మనం డేట్స్ పెట్టుకొని ఆ టైంకి ఆ టైంలో లైవ్ అయితే పెట్టాలి అనేసి అట్లా అనమాట. మనం ఇదేం అవసరం లేదు, డైరెక్ట్ లైవ్లోకి అయితే వెళ్తాం అంతే. ఇక్కడ ఇంకా నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ తమ్నైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టేక్ తమ్నైల్, ఎడిట్ సెట్టింగ్స్ అంటే ఎడిట్ సెట్టింగ్స్లో ఏం అవసరం లేదు. ఇక్కడ టేక్ తమ్నైల్ అంటే మనం ఇక్కడ తమ్నైల్ ఇవ్వచ్చు అనమాట. అలా తమ్నైల్ తీసుకుంటుంది. లేదు అది వద్దు అనుకున్నామంటే మనం ముందే ఏదైనా తమ్నైల్ని తీసి పెట్టుకుంటాం కదా, ఆ తమ్నైల్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. అది తమ్నైల్ పెట్టుకోవచ్చు మనం డైరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా అంత అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరు చూడట్లేరు. ఇప్పుడు మనం గో లైవ్. ఇప్పుడు లైవ్లోకి అయితే వెళ్తాం. ఇక డైరెక్ట్గా లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత 1 minute వరకు మనకి
ఎవరికి చూపించదన్నమాట. 1 మినిట్ తర్వాత అందరికీ చూపిస్తుంది. 1 మినిట్ అయితే వెయిట్ చేద్దాము. మనకి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఎంతమంది చూస్తున్నారు అనేది చూపిస్తుంది ఇక్కడ. ఈ లైక్ అనేది మనకు ఎవరైనా లైక్ ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది ఎంతమంది లైక్ ఇచ్చారు అనేది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా. ఇది మ్యూట్ ఆప్షన్. ఇది మనము కొంచెం బ్రైట్నింగ్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ రీటచ్ అని. ఇది వచ్చేసి మనము హైలైట్స్ క్లిక్ చేస్తాం కదా, 5 మినిట్స్ హైలైట్స్ అలాంటివి, అదనమాట ఇది. ఇది వచ్చేసి లైట్ అనమాట. అంతే. మనకి చార్ట్స్ చూపించాలి అంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి మనము చార్ట్ ఫిల్టర్స్ అని ఉంటుంది కదా, టాప్ మెసేజెస్ చూడాలి అనుకుంటే ఇక్కడ, ఆల్ మెసేజెస్ మనకి వచ్చే మెసేజ్లు అన్నీ చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ నాన్ అని ఉంది కదా, ఎవరైనా మెసేజ్ చేయవద్దు అనుకుంటే ఇక్కడ నాన్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి చాట్ ఏమీ కనిపించదన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆల్ మెసేజ్ అని పెట్టుకుంటే మనకి ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చాట్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఏ పోల్ అంటే, ఈ స్టార్ట్ ఏ పోల్ అని ఉంది కదా, అది ఏంటి అంటే మనము ఏదైనా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని పెడదాము. మీరు లైక్ చేశారా లేదా అని అడుగుదాం. లేకుంటే లైక్ చేశారా అనేది ఎస్ ఆర్ నో. స్టార్ట్ ఏ పోల్ ఇక్కడ కనిపిస్తుంది. మనకి స్టార్ట్ అవుతుంది పోల్. ఎవరైనా మనకు లైక్ చేశారా లేదా, మేము చేయలేదు చేశారు అని అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్లో కనిపిస్తుంది అనమాట. ఎంతమంది ఓట్ చేశారు అనేది. ఇక్కడ 0 ఓట్స్ ఉంది కదా, ఇంకా ఎవరు లైవ్కి అయితే రాలేదు. ఎవరైనా లైక్ చేశారా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి పోల్ చేసేది. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి షేర్ చేయడం అనమాట. ఇది షేర్ చేసేది. మళ్ళీ ఈ పోల్ తీసేయాలి అనుకుంటే ఎండ్ పోల్ అయితే అయిపోతుంది. ఆ పోల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి మెసేజ్లు ఏమైనా వచ్చాయో లేదో చూద్దాం. ఒక్కరైతే చూస్తున్నారు చూడండి. ఇక్కడ ఒకరు చూస్తూ ఉన్నారు, కానీ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు, లైక్స్ కూడా ఏమీ రాలేదు. చూద్దాం ఎవరైనా మెసేజ్ చేస్తారో లేదో అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తూ ఉన్నా కదా, 7 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు, 7 మంది చూస్తున్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. 12 మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఎవరు లైక్ ఇవ్వలేదు. 12 మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వలేదు, ఇంకా ఎవరు చాట్లోకి అయితే రాలేదన్నమాట. చూద్దాం ఎవరైనా చాట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.